మాజీ మంత్రి పొలిటికల్ ఫైట్ వైసీపీలో ట్రయాంగిల్ స్టోరీని తలపిస్తోంది. 2019లో గెలిచిన నియోజకవర్గంలో ప్రజాదరణ పొందలేకపోయారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన స్థానంలో అసమ్మతి వెంటాడుతోంది. ఇప్పుడు ఆ మాజీ మంత్రి చూపు పక్క నియోజకవర్గంపై పడింది. ఇంతకీ ఎవరా నేత, ఏ నియోజకవర్గం? గత ఎన్నికల్లో ఓడిపోయిన స్థానం సేఫ్ జోన్ కాదని ఎందుకు భావిస్తున్నారు? కొత్తగా ఏ సీటుపై కన్నేశారు? వాజ్ ది స్టోరీ? ఉషశ్రీ చరణ్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి. 2019 ఎన్నికల్లో కళ్యాణదుర్గం నుంచి గెలిచి మాజీ ముఖ్యమంత్రి జగన్ కేబినెట్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి బదులు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. 100 ఎకరాల భూమిని కబ్జా చేశారనే ఫిర్యాదులు ఉన్నాయి. అక్రమ కేసులతో సొంత పార్టీ నేతలు, కార్యకర్తలను వేధించారనే విమర్శలు కూడా లేకపోలేదు. ఉషశ్రీ చరణ్ వద్దు అంటూ ప్లకార్డులు పట్టుకుని క్యాడర్ రోడ్డెక్కేలా చేశారు. దీంతో వైసీపీ అధిష్టానం ఉషశ్రీ చరణ్ ను కళ్యాణదుర్గం నుంచి తప్పించి పెనుగొండ వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. పెనుగొండ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఉషశ్రీ తెలుగుదేశం నుంచి బరిలో దిగిన సవిత చేతిలో ఘోరంగా ఓడిపోయారు. అయినా ఉషశ్రీ తన తీరు మార్చుకోలేదు. మాజీ మంత్రి శంకరనారాయణ వర్గీయులతో కయ్యానికి దిగుతున్నారట. గ్రూప్ పాలిటిక్స్ చేయడంలో ఆరితేరిన ఉషశ్రీ చరణ్ మాజీ మంత్రి శంకరనారాయణ సోదరులను టార్గెట్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ నేతలను సస్పెండ్ చేయించడం వివాదాస్పదమవుతోంది. దీనికి ధీటుగానే మాజీ మంత్రి శంకరనారాయణ వర్గీయులు ఉషశ్రీ చరణ్ కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. నియోజకవర్గంలో ఉషశ్రీ చేపట్టే కార్యక్రమాలకు పోటీగా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడంతో పాటు అసమ్మతి సమావేశాలు నిర్వహిస్తూ మాజీ మంత్రికి సవాల్ విసురుతున్నారు. వైసీపీ అధికారం కోల్పోయినా ఇంకా తాను మంత్రిగానే ఉన్నాననే భ్రమల్లో ఉషశ్రీ చరణ్ బతుకుతున్నారనే విమర్శలు లేకపోలేదు. ఏ కార్యక్రమం నిర్వహించినా హడావిడి చేయడం, తప్పులు చేసిన వైసీపీ కార్యకర్తలపై కేసులు పెడితే పోలీస్ స్టేషన్లకు వెళ్లి కస్సుబుస్సులాడుతున్నారట. పెనుగొండలో పాగా వేసేందుకు ఎన్ని ఎత్తులు వేయాలో అన్నీ చేస్తున్నారు. కానీ ఉషశ్రీ పరిస్థితి ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్లుగా మారింది. సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలిగా ఉన్న ఉషశ్రీ చరణ్ పెనుగొండ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. కానీ మాజీ మంత్రి శంకరనారాయణతో పొసగకపోవడంతో పార్టీ 2 గ్రూపులుగా విడిపోయింది. దీంతో ఇక పెనుగొండలో రాజకీయాలు చేయడం కష్టమని భావిస్తున్న ఉషశ్రీ చరణ్ కొత్త నియోజకవర్గం కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే హిందూపురం సేఫ్ జోన్ గా భావిస్తూ నియోజకవర్గ వైసీపీ పాలిటిక్స్ లో వేలు పెడుతున్నారు. ఇప్పటికే హిందూపురం నియోజకవర్గం వైసీపీలో 4 గ్రూపులున్న సమయంలో ఉషశ్రీ చరణ్ జోక్యం చేసుకోవడం వివాదాస్పదమవుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడ ఓడిపోయిన దీపిక, ఆగ్రోస్ మాజీ చైర్మన్ నవీన్ నిశ్చల్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. నువ్వా నేనా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీపికకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మద్దతు ఇస్తుంటే నవీన్ నిశ్చల్ ను సజ్జల రామకృష్ణారెడ్డి సపోర్ట్ చేస్తున్నారట. దీంతో నవీన్ నిశ్చల్ మండలాల వారీగా వైసీపీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. హిందూపురం వైసీపీలో గ్రూపుల పంచాయతీ పార్టీ అధినాయకత్వం దగ్గరకు చేరింది. విభేదాలను పక్కన పెట్టి నేతలంతా కలిసి పనిచేయకపోతే కొత్త నేతకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తానని అధిష్టానం తేల్చి చెప్పిందట. దీంతో సత్యసాయి జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న ఉషశ్రీ చరణ్ చూపు ఇప్పుడు హిందూపురంపై పడింది. బెంగళూరులో నివాసముంటున్న ఉషశ్రీ చరణ్ పెనుగొండకు బదులు తనకు హిందూపురం నియోజకవర్గం బెటర్ అని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపిక గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి కార్యకర్తలకు అందుబాటులో లేరు. స్థానిక నేతలు అసమ్మతి గళం విప్పుతున్నారు. దీంతో హిందూపురం వైసీపీ ఇన్ఛార్జ్ పదవి తనకిస్తే అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానంటూ చెప్పుకొచ్చారట. ఈ క్రమంలోనే నియోజకవర్గ ద్వితీయ శ్రేణి నేతలతో టచ్ లోకి వెళ్లారు. పెనుగొండకు వచ్చి వెళ్లేటప్పుడు అడపాదడపా హిందూపురంలోనూ పర్యటిస్తున్నారు. ఇన్ఛార్జ్ గా వస్తున్నానని సన్నిహితులతో చెబుతున్నారు. గత ఎన్నికల ముందు ఉషశ్రీ చరణ్ ను కళ్యాణదుర్గం నుంచి పెనుగొండకు బదిలీ చేసిన వైసీపీ అధిష్టానం ఇప్పుడు హిందూపురానికి షిఫ్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని పొలిటికల్ పరిశీలకులు భావిస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.